బంధనం త్రిజగతాముదరాశ్రయాణం ఆక్రోశ కారణమహో నితరాం బభూవ. లీలాసుడు ఏమంటున్నాడు ఆయన, స్వామి నువ్వు మీ అమ్మ చేత కట్టుబడ్డావు బాగానే ఉంది, కానీ నువ్వు అది ఏడుపు నిజం ఏడుపో దొంగేడుపో మాకు తెలియదు, కానీ నీ కడుపులో ఉన్న లోకాలన్నీ ఆ యశోదమ్మ గారు కడుపుని బిగించి కట్టింది కనుక అవన్నీ ఏడుస్తున్నాయ్యా అని. ఇది ఈ సన్నివేశం. దీన్ని చూచిన నమ్మాడి వారు ఎంత భక్తులకు వశుడు అయితే మాత్రం మరీ ఇంత కట్టుబడాలా అని మూర్ఛపోయారు. 6 నెలలు ప్రక్కన మధుర కవి ఆడవాళ్ళు ఉన్నారు. తర్వాత ఎవడో సాహిత్యోపచారాలు జరిగిన తర్వాత లేచి ఏంటి సంగతి అంటే, మీరు ఇలా మూర్ఛపోయారండి, పరమాత్మ లీలను తలుచుకుని అనగానే అయ్యయ్యో తొందరగా ఈ ప్రబంధం ఏదో అయిపోతే వైకుంఠానికి వెళ్ళిపోవచ్చును, ఇది అయ్యేదాకా ఆయన వెళ్ళనివాడు కనుక ఇంక నేను 6 నెలలు పాసురానికి 6 నెలలు మూర్చిపోతే ఎప్పటికీ 1102 పాసురాలు అయ్యాను కనుక ఇంకా మనం ఒడి దగ్గర పెట్టి కూర్చోవాలి, ఆయన ఏం చూపించినా సరే మనం కదలకూడదు అనుకుని కూర్చున్నారు. ఎప్పుడింది భగవానుడు మా వాళ్ళని చూడాలండి, ఇంక ఉండలేను నేను, వెళ్ళిపోవాలి అనుకుని వచ్చేసాడు. ఎలా కుదురుతుందయ్యా, 10 నెలలు ఉండాలి కదా అంటే, మీకు తెలియదండి ఇంతకు ముందు అవతారం రామావతారంలో 12 నెలలు ఉన్నాను నేను మా అమ్మ గడుపులో, ఆ 12, 8, 20 సరిపోలేదా, సగటున 10 నెలలు అయిపోయింది కదా కనుక నేను వచ్చేస్తానన్నాడు. వచ్చేసాడు పరమాత్మ. అలా దేవకీదేవి గర్భంలో ఉండి జన్మించవా స్వామి, ఇలా ఎన్నిసార్లు పుడతావు నువ్వు, ఎన్నిసార్లు పుడతావో లెక్కలేదా, బహూని నేనే లెక్క పెట్టలేను ఎన్నిసార్లు పుట్టానంటావా, కొని ఎప్పుడైనా రెస్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందా ఈ టైంలో తప్ప, ఎందుకంటే విజిటింగ్ అవర్స్ అని ఏదో ఆఫీస్ అవర్స్ అని ఉంటాయి, నీకు అలా ఈ లోకంలో పుట్టడానికి ఏదైనా టైం ఉందా, ఏం లేదు, యుగే యుగే సంభవామి, యుగ యుగమున పుడుతూనే ఉంటానని ప్రతి యుగంలోనూ పుడుతూనే ఉంటావా పరమాత్మ అని తలుచుకుని 6 నెలలు మళ్ళా ముచ్చిపోయారు అన్నమాట. కనుక పరమాత్మ యొక్క అవతార లీల పిరంది ఒరుత్తి మహారాయ్ పిరంది, ఒకామెకు కుమారుడై పుట్టి, ఎప్పుడు పుట్టెనో చెప్పలేదు, పుట్టి అన్నారు కానీ పుట్టిన తేదీ చెప్పారండి. ఇప్పుడు గోదాదేవి తెలివైన వాళ్ళందరూ అంతే, అలా కొంచెం సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. గోదాదేవి అలాగే చేసి మార్హడి తింగళ్ మది నిరంజనన్నాళాలు, మార్గశీర్ష మాసం చంద్రుడు నిండా ఉన్నటువంటి మంచి రోజు, శుక్లపక్షం మంచి రోజు, ఏ సంవత్సరం చెప్పిందా, చెప్పలేదు. ఎందుకు చెప్పలేదండి, చెప్పింది అనుకోండి మనం 60 ఏళ్లలో ఎప్పుడా ఏడాది వస్తే అప్పుడే చేస్తాం ధర్మమాసం, ఏడాది పేరు చెబితే ప్రమాదం, అప్పుడే చేయాలండి అంటే ప్రతి ఏడాది కాదంటామేమో అని వాడు సంవత్సరం పేరు చెప్పలేదు. అలాగే కృష్ణ భగవానుడు అవతరించాడు అన్నప్పుడు ఆయన ఏ తిథిలో వారిని అవతరించాడో చెప్పి ఏ నక్షత్రంలో పుట్టాడో చెప్పారనుకోండి, ఏమో గిట్టని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ అభిచార హోమాలు అవి చేస్తుండ్రు, ఆ తల వెంట్రుకలను పట్టుకుని జన్మ నక్షత్రాన్ని పట్టుకుని ఈ హోమాలు అవి చేస్తూ ఉంటారు అవతలి వాడని వాళ్ళకి కీడు చేయడం కోసం. ఏ పాపిష్టి లోకం కనుక ఎవరైనా ప్రమాదం కలుగజేస్తారేమో అని అరవంలో ఆళ్వార్లు, సంస్కృతంలో ఆళ్వార్లు ఇద్దరూ ఒకేలా చెప్పారు. సంస్కృతంలో ఆళ్వార్లు ఎవరండి, శ్రీసుఖ ఆళ్వార్, శ్రీసుఖ మహర్షి ఆయన సంస్కృతంలో ఆళ్వార్లు. ఈ ఆళ్వార్ల లాంటి వాడే ఆయన. కృష్ణ భగవానుడి అవతారాన్ని చెబుతున్నాడు, ఏమని చెప్పాలి ఆలోచించాడు ఈయన. అమ్మో నక్షత్రం చెబితే ప్రమాదం, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో గడిచిపోయిన వృత్తాంతాన్ని చెబుతున్నాం అనుకోవడం లేదు, వాళ్ళకి ఎదురుకుండగా దర్శిస్తూ చెబుతున్న మహాపురుషులు గనక ఎక్కడ ఏ ప్రమాదం కలుగుతుందో అని. యర్హియేవా జన జన్మర్క్షం ఏమని చెప్పాడు ఆయన, యర్హియేవా అజన జన్మర్క్షం, అజనః అజనః అంటే పుట్టుకలేనివాడు అంటే బ్రహ్మదేవుడు స్వయంభూ కదా, అజహ కదా, ఆ బ్రహ్మదేవుడి నక్షత్రము అప్పుడు జన్మించను అని పైవాళ్ళకి అర్థం అవుతుంది. అదే అర్థమా, ఆయన జన్మలేదు, ఆయన పుట్టినవాడే, 100 ఏళ్ళైతే ఆయన కాల పరిమాణంలో 100 ఏళ్ళైతే గిట్టేవాడే, ఆయన కాదు అజనుడు అంటే అసలు పుట్టుకలేనివాడు పరమాత్మ. యర్హియేవ అజన జన్మర్క్షం, ఆ పరమాత్మ నక్షత్రం ఎప్పుడు, పరమాత్మ నక్షత్రం అంటే శ్రవణం, బ్రహ్మదేవుడి నక్షత్రం అంటే రోహిణి. రోహిణిలో పుట్టాడా శ్రవణంలో పుట్టాడా,
మళ్ళా చెప్పకూడదు, నక్షత్రం ఏమిటో చెప్పకూడదు కనుక అజన జన్మర్షం. శ్రీ సుకుమహర్షి పెరియాళ్వారు భగవంతుడి అవతారాన్ని చెప్తున్నారు. అత్తత్తిన్ పత్తానాళ్ తోన్రియనం అచ్యుతం అనగా చెప్పారండి. హస్తా నక్షత్రానికి 10వ రోజున అవతరించిన మన కృష్ణుడు. హస్తా నక్షత్రానికి 10వ రోజు అంటే హస్తకి ముందు పద, హస్తకి వెనక పద. హస్తకి ముందు పద అయితే రోహిణి, హస్తకి వెనక పద అయితే శ్రవణం. కనుక ఏది నక్షత్రం చెప్పరు, అప్పుడప్పుడు భలే చెప్తారు. ఆ నక్షత్రాన్ని మరో నక్షత్రం పేరుతో చెప్తాం. పెరియాళ్వారు అందులో మరి భయం. ఆయన అందియంబోదిల్ తిరువోణ తిరువిళవిల్ అందియంబోదిల్ అరియురుత్తవనై తిరువోణ తిరువిళవిల్ శ్రవణ నక్షత్రంలో అందియంబోదిల్ సంధ్యాకాలంలో సింహరూపంతో అవతరించినాడు నృసింహస్వామి. ఎప్పుడైనా నక్షత్రం స్వాతి. ఏమని చెప్తున్నారు? శ్రవణ నక్షత్రం అని చెప్తున్నారు. ఎందుకోసమని ఆ అన్ని రహస్యాలు చెప్పేకూడదని బాబు. గిట్టేవాళ్ళు ఉంటారు, గిట్టిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏమైనా వాళ్ళ చేస్తారేమో పరమం ఉభయం కదా. కనుక అలా పరమాత్మ అవతరించిన విషయాన్ని ప్రేమతో దాచి చెప్పు. అలాగే గోదాదేవి కూడా ఒరుత్తి మహానాయి పిరందు ఒక ఆమెకు కుమారుడై జన్మించి పుట్టి పిరందు పుట్టి. ఇదే ఆళ్వార్లకి, ఇదే గోదాదేవికి, అలాగే మహర్షులకు తేడా. పరాశర మహర్షి పరమాత్మ కృష్ణ భగవానుడి అవతారాన్ని చెబుతూ భగవంతుడిని మనలాగా పుట్టాడు అని చెప్పడం ఏంటి? మనం అంటే కర్మలు చేసుకు పుట్టినవాడు. భగవంతుని కూడా పుట్టాడంటే బాగుంటుందా? అంత బాగుండదేమో అని దాన్ని కూడా ఓ అందమైన ప్రక్రియలో చెప్పాడు. ఏమని చెప్తాడు ఆయన? తతోఖిల జగత్ పద్మబోధాయ అచ్యుత భానున దేవకీ పూర్వ సంధ్యాయ ఆవిర్భూతం మహాత్మన. ఆవిర్భవించెను, పుట్టెను అంటే చిన్నతనంగా ఉంటుందని ఆవిర్భవించెను అని. కానీ గోదాదేవి పిరందు పుట్టి. పుట్టుకలేని వాడు పుట్టడమే గొప్పతనమయ్యా. మన మీద ఎంత ప్రేమ భగవంతునికి, ఎంత ప్రేమ ఉంటే అలా పుడతాడు ఆయన. కనుక ఆయనకి పుట్టడం అనేదే గొప్పతనం. ఒడిపెరుం జనిక్కల్. కనుకనే మన్ను కూడా అప్పుడప్పుడు మనకి పేర్లు పెడుతూ ఉంటారు అవతారం. మనము అవతారాలమే, భగవంతుడు అక్కడే కాదు. మనకి దశావతారాలు ఉన్నాయి, లేకపోలేదు. మన అంత తీసిపారే కదా. ఆయనకి దశావతారాలు ఉన్నాయి, మనకి ఉంది. ఆయనకి మత్స్యావతారం, నీటిలో ఈత కొట్టాడు కదా. మనకి మత్స్యావతారం ఏంటి? పుట్టిన తర్వాత వీడే మలమూత్రాల్లో పడి కొట్టుకుంటూ ఉంటాడు కదా, మత్స్యావతారం. తర్వాత నెమ్మదిగా పరమాత్మ కూర్మావతారం, వీడు నెమ్మదిగా పాకుతూ ఉంటాడు కదా, కూర్మావతారం. తర్వాత పరమాత్మది వరాహావతారం, వీడికి ఏం కనబడితే అది కప్పు నోట్లో పెట్టుకుంటూ ఉంటాడు కదా, మట్టి అది వరాహావతారం. పరమాత్మది నరసింహావతారం, వీడు పక్కవాడిని ఒరే నాకో అని ఇవ్వకపోతే కొరికేస్తూ ఉంటాడు, గోళ్ళు అప్పుడే వస్తాయి కనుక గోడతోటి గిల్లేస్తూ ఉంటాడు. నరసింహావతారం, గోడ పరాక్రమం నరసింహావతారం కదా. వామనావతారం, ఆయన 3 అడుగులు అడిగాడు. వీడు కూడా నేను ఆఫీసర్ గారు అబ్బాయినని పాపం వాడు అనుకోడు. ఆ పక్కవాడిని ఒరే నాకో అని ఎవరిని పెడితే వాడిని అడిగేస్తూ ఉంటాడు. వాడు బిస్కట్ తిని ఉంటే వాడిని అడుగుతాడు. చిన్నపిల్లవాడు కదా, వాడికి తెలియదు కదా మేము అడగకూడదు, మేము గొప్పవాడు, అవేం తెలియదు కదా వాడికి. ఎవరిని పడితే వాడిని అడుగుతూ ఉంటాడు. వామనావతారం. కొంచెం పెద్దడు అయ్యారనుకోండి పరశురామావతారం. ఆ ఇంట్లో కనుక అడిగిన డబ్బులు ఇవ్వలేదా అవి విసిరేస్తూ ఉంటాడు, ఇవి విసిరేస్తూ ఉంటాడు. చెయ్యి విసిరితే చెయ్యి విసురుతూ ఉంటాడు. ఆ బయటికి రోజు తగులు పట్టుకొస్తూ ఉంటాడు. వాడని కొట్టి వీడని కొట్టి పరశురామావతారం. శ్రీరామావతారం అంటే కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే తల్లిదండ్రుల మాట విని బుద్ధిగా ఓదారణ వెళ్ళి ఓదారణ రావడం అనేది కొంచెం అప్పు. సరే, కృష్ణావతారం అంటే మంచి ఉత్సాహంగా పెడుతూ ఉంటాడు, అన్ని చోట్లకి తిరుగుతూ ఉంటాడు, ఓ మాట చెప్తాడు, అది ఎంత నిజమో తెలియదు, ఎంత అబద్ధమో తెలియదు అని ఉంటే కృష్ణావతారం. ఇంక ముసలివాడు అయిపోయిన తర్వాత బుద్ధావతారం. ఏం చేత కళ్ళు వినబడవు, కళ్ళు కనబడవు, చెవులు వినబడవు కనుక అలా కూర్చుని ఉంటాడు. కలికి అవతారం, ఆయన 4 కాళ్ల గుర్రం మీద వెళ్ళాడు, ఈయన్ని 4 పట్టుకెళ్ళిపోతాడు. కనుక దశావతారాలు అయిపోయారు కదా. కనుక మనమే అవతారాలు. అవతరణం అంటే దిగుటా కదా. దిగడం అంటే అర్థం ఏంటి? ఈ జన్మ మానవ జన్మ. మానవ జన్మలో సరిగా ఉంటామా? ఉండకపోతే పాపం చేస్తే ఇంతకంటే దిగువ జన్మ దిగుతాం. అక్కడ సక్రమంగా ఉండకపోతే అంతకంటే దిగువ జన్మ. అవతారాలే, మనమే అవతారాలే. ఆయన పైనుంచి కిందికి దిగాడు, మనం కింది నుంచి ఇంకా కిందికి అడుగు దిగుతాం అన్నమాట. కనుక
కానీ భగవంతుని అవతారాల్లో గొప్పతనం ఒడి పెరుం జనిక్కడ్ శాణయిట్ట మాణిక్కం పోలే అంటారు పూర్వాచార్యులు. అంటే వజ్రాన్ని దాన్ని సాన పెట్టిన కొద్దీ కాంతి పెరుగుతుంది. భగవంతుడు అవతారం ఎత్తిన కొద్దీ ఏమైనా గత అవతారంలో లోపాలుంటే సవరించుకుని ఇంకా 10 మందికి ఉపయోగపడేలా తర్వాతి అవతారంలో డెవలప్మెంట్స్ అన్నమాట అలా వస్తూ ఉంటాడు కనుక కాంతి పెరిగే అవతారములు కనుక పిరందు అంటే దోషమేం లేదు అని గోదాదేవి ఓ వృత్తి మహానాయ్ పిరందుగా పుట్టడంలో ఎంత గొప్పతనం అండి. ఎంచేత నన్ను ఎవరైనా స్మరిస్తేనే సంసార శృంఖలాలను త్రెంచి పారేస్తాం. అలాంటిది ఈ తల్లిదండ్రులు నా కోసమని ఈ చెరసాలలో ఉన్నవాళ్ళు నేను పుడుతుంటే మా అమ్మగారికి నాన్నగారికి కాళ్ళకు సంకెళ్ళ అని వాళ్ళ సంకెళ్లను తందై కాలిల్ పెరు విలంగు తాళవిడ వాళ్ళ కాళ్లకుండే సంకెళ్ళు విడిపోయేలా పుట్టాడు ఆయన. అవతరించడంతో తండ్రి గారి సంకెళ్ళని విడిపోయాయి కదా, ఇప్పుడు ఈయన ఎక్కడికో తీసుకెళ్ళి తెగబెట్టాలి కదా. మళ్ళీ ఎప్పుడు వచ్చాయి సంకెళ్ళు? యోగం ఆయన తెచ్చుకున్న తర్వాత మళ్ళీ సంకెళ్ళు వచ్చాయి. కనుక భగవంతుడు అవతరిస్తే ఆ సంకెళ్ళు పోతాయి కదా. తందై కాలిల్ పెరువిలంగు తాళవడ ఎవరైనా మైంద బలశాలి. కృష్ణ భగవానుడు ఎంత బలశాలి అండి. పెరిగి పెద్ద అయిన తర్వాత ఓ సాముగరిడీలు చేసిన తర్వాత గొలుసులు తెంపడం కాదు, మరి పుట్టిన వెంటనే తండ్రి గారి కాలిగా ఉండే సంఖ్యని తెంపుతూ పుట్టాడంటే ఎంత బలశాలండి. కనుక ఓ వృత్తి మహానాయి పిరంది ఒకామెకు కుమారుడై జన్మించి ఓరిరవిల్ ఒరుత్తి మహానాయి ఒడిత్తు అడరా ఓరవిల్ ఒకే రాత్రి. ఎంత గొప్ప రాత్రి అది. జాతకాలు తారుమారు చేసిన రాత్రి. సెప్టెంబర్ 8 ఎప్పుడో డేట్ ఉంది కదా, మోడీ గారు ప్రకటించాడు కదా జాతకాలు మారిపోయిన రాత్రి. నవంబర్ 8 అలా ఒక రాత్రి మారిపోయేదండి. కట్టలు కట్టలు ఏం చేసుకోవాలో తెలియక అవసరం పడ్డారా లేదా. కనుక ఓ ఒకే రాత్రి. ఇంతవరకు మధుర మధురానగరి పుణ్య పాపహరి శుభ యస్యాం జాతో జగన్నాథ సాక్షాత్ విష్ణు సనాతన. మధుర ఎంత గొప్ప నగరం అండి. మధురా అంటే మధు శబ్దవాద్యుడైన పరమాత్మను ఈ లోకంలోకి లాక్కొచ్చినది మధురా నగరం. మధురలో కదా అవతరించాడు ఆయన. కనుక మధురా నగరి. నగరి నగరం ఏది? వైకుంఠమా? మధుర అది విడిచిపెట్టిన చోటు, ఇది పుట్టిన చోటు. కనుక మధురే నగరం అంటే మధురా నామ నగరి పుణ్య పాపహరి. అభిష్టాన్ని ఇచ్చేది, పాపములను తొలగించేది. ఇంత గొప్ప నగరం బ్రతుకు ఒక అర్ధరాత్రిలో మారిపోయింది. ఏమైంది? ఈ అబోహోరి రవిల్ ఒక్క రాత్రిలో ఇక్కడి నుంచి ఓ వృత్తి మహానాయి ఒడిత్తు అడరా. ఇంకో ఆవిడ దగ్గరికి వెళ్ళిపోయి ఆవిడ కుమారుడిగా దాగి పెరుగుతున్నాడు. ఆ రాత్రి అంటే భగవంతుడంతటి వాడు కోరుకుని వచ్చి మధురానగరంలో పుట్టినా ఆ మధురానగరంలో ఉండే వాళ్ళ పాపం ఎంత గొప్పదంటే భగవంతుడు ఒక్క రాత్రి ఉండడానికి కూడా నోచుకోని. ఉదాహరణ దానికి నాయిక్ నరునై వగాదా పోలే దొంగదా పోలే అంటారు ఆచార్యులు. అంటే అర్థం ఏమిటి? మంచి నెయ్యికి పరీక్ష ఏమిటి? మంచి నెయ్యి ఎలా తెలుస్తుంది మనకి అంటే అది కుక్క కనుక మనం చూపిస్తే దాన్ని నచ్చదు. మంచి నెయ్యి కుక్కకి నచ్చదు, వాంతులు వచ్చేస్తాయి. కనుక భగవంతుడు పుడితే మధురులో వాడికి నచ్చలేదు. కనుక ఈయన రాత్రికి రాత్రి గొల్లబలి వెళ్ళిపోయాడు. ఓరి రవిల్ ఒకే రాత్రిలో ఓ వృత్తి మహానాయ్ ఓడిత్తు వడర ఒకామెకు కుమారుడై దాగి పెరుగుతుండగా. ఇక్కడ పోనీ ఆవిడ పేరు చెప్పలేదండి. యశోదమ్మ అంటే సాటి గోపిక కదా, ఆవిడ పేరు తెలియదా? యశోదమ్మ అని చెప్పచ్చును కదా, చెప్పడం లేదు. ఓ వృత్తి ఒకామెకు కుమారుడై పెరిగి. ఒక్క ఆమె అంటే అంత గొప్ప ఆవిడ పేరు మన నోటితోటి మనం ఉచ్చరించొచ్చునా? పిల్లలం కదా. ఎంత గొప్ప ఆవిడ! కృష్ణ భగవానుడు పుట్టాడని పేరే గాని ఓ వృత్తి మహానాయ్ పేరని. ఒక ఆవిడకు కొడుకుగా పుట్టాడు. ఒక ఆవిడ అంటే
అందుకని పేరు చెప్పుకోవడానికి ఆవిడ ఏమన్నా బాల్య లీలా రసం అనుభవించిందా పాపం? ఆ పిల్లవాడికి నీళ్లు పోసిందా? ఆ పిల్లవాడు ఏడ్చాడా? ఆ పిల్లవాడు పాలు తాగాడా? ఏం లేదు. ఓ రే రవి ఆ రాత్రి ఎలాంటి రాత్రి అండి! ఎంచేత శ్రీకృష్ణ భగవానుడంతటి వాడు దేవకీదేవికి కుమారుడుగా జన్మిస్తే కనీసం పుట్టిన పిల్లవాడికి నీళ్లు పోయాలి కదండి. నీళ్లు పోసేదాకైనా ఆగాడా ఆయన? లేదు. రాత్రికి రాత్రి బయటకు వెళ్ళిపోయాడు. ఆచ్ఛాదన ఏమన్నా చిన్న ఒక బుట్టలో పడుకోబెట్టుకున్నాడు. పై కనబడుతున్నాడు పిల్లవాడు, వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే ఓ రవి ఆ రాత్రి ఎంత గొప్పదండి! ఎంతమందిని తరింపజేసిందో ఆ రాత్రి. ఎవరైనా తరింపజేసిందండి? మేఘాలు. ఈ మేఘములని కృష్ణ భగవాను పరమాత్మని దర్శించాలని కోరి ఎక్కడుంటాడు ఆయన? ఎప్పుడు చూసినా అత్తారింట్లోనే ఉంటాడు. పాల సముద్రంలో కదా, సముద్రంలో ఉంటాడు కదా. సముద్రుడి దగ్గరికి వెళ్ళి ఈ మేఘాలు మాకు ఒకసారి మీ లోపల ఉన్న పరమాత్మని దర్శింపజేయండి, పరమాత్మ ఉన్నట్టు కదా మీ ఇంట్లో మీ అల్లుడు గారిని అంటే, ఆయనకి సముద్రుడు కదా, కొంచెం అహంకారం ఎక్కువ. మా అల్లుడు దర్శనం కావాలని వెళ్ళండి, వెళ్ళి మీ డ్యూటీలు మీరు సక్రమంగా చేసుకోండి అన్నాడు. అనగానే అయ్యో చూసే యోగం లేదే మనకి అని పాపం వచ్చేసాం. వస్తే ఎవరిలో వచ్చి మీ పంట పండిందర్రా, భగవంతుడు ఈ లోకంలో పుడుతున్నాడు, ఇదే ఛాన్స్ మీకు చూడటానికి. ఎక్కడ పుడుతున్నాడండి ఆయన? అదిగో నృసింహస్వామిగా హిరణ్యకశిపుడి ఇంట్లో స్తంభంలోంచి పుట్టాడు. అయ్యో మేము ఆ ఇంట్లోకి వెళ్ళలేం కదా, ఇది మేము తిరిగే కాలం కాదు కదా, వృషభమాసం కదండి, మేము తిరిగే కాలం కాదు కదా, బ్యాట్ల అనుకున్నాయి. ఆ తర్వాత మళ్ళా కొంతకాలానికి ఏమరు మీకు అవకాశం వచ్చింది. ఎక్కడ? పరమాత్మ రామచంద్రుడిగా కౌసల్యాదేవి కుమారుడుగా పుడుతున్నాడు. ఎప్పుడు? చైత్రమాసం. అది మేము తిరిగే కాలం కాదు కదా. ఎక్కడో కౌసల్య గారి అంతఃపురంలో సూర్యరశ్మి కూడా సోకని చోట పుడితే ఏం చూస్తాం మేము? అందులో రాజకుమారుడు చక్రవర్తి కుమారుడు బయట చూపిస్తారేంటి? కానీ మీకు మళ్ళా అవకాశం వచ్చింది సుమా. చెరసాలలో పుట్టాడు కృష్ణుడు అనగానే ఈసారైనా చూద్దాం, ఇది మనవాసం, శ్రవణ భాద్రపదాలు వర్ష ఋతువు కదండి, మేఘాలంతా సంచరించే కాలం కనుక ఇప్పుడైనా చూద్దాం అనుకుంటే పరమాత్మ ఎంత గొప్పడు వాడండి. ఆయనే బయటకు వచ్చేసాడు. ఆ రాత్రి వసుదేవుని నన్ను తీసుకెళ్ళి అక్కడ పడుకోబెట్టమన్నాడు. ఆయనే బయటకు వచ్చేసి పాపం శిరస్సు మీద పెట్టుకుని ఈయన వస్తున్నాడు. వస్తుంటే మేఘాలన్నీ చూశాడు. చూడగానే ఒక మేఘాన్ని ఒక మేఘం చూడ మన రంగేనే. కృష్ణ భగవానుడు నల్లగా ఉంటాడు, వర్షాకాలంలో మేఘాలు నల్లగా ఉంటాయి కదా, అంచేత మన రంగేనే అనగానే ఆనందం. మన రంగా అనగానే ఆనందంతో కన్నీటి బాష్పం. మరి వాటి కన్నీటి బాష్పాలు కలిగితే వర్షం కనుక వర్షం పడుతోంది. ఈ పిల్లవాడి పాపం ఆచ్ఛాదం లేకుండా ఇది తీసుకెళ్తున్నాడు ఆ రాత్రి. ఎలా? ఆ పిల్లవాడిని శేషోన్వగా వారి నివారయన్ ఫణై ఆదిశేషుడు ఆయన వెనకాతలో వచ్చి గబగబా ఫణాలతోటి ఆయనకి వర్షం పడకుండా బట్టి చీకటి అర్ధరాత్రి బహుళాష్టమి. ఆ అర్ధరాత్రి నాడు ఏం కనబడుతుంది? ఆయన ఫణములలో ఉండే మణుల కాంతి దారి చూపిస్తుంది. వచ్చాడు యమునా నది దగ్గరికి. వచ్చిన తర్వాత మరి దాటాలి. యమునాంచ అతి గంభీరాం నానావర్త ఝషాకులాం వసుదేవో వహన్ కృష్ణం జాను మాత్రోదకో యయో కదా. అంత గంభీరమైన నది. మార్గం దదౌ సింధురివ శ్రియపతే. సముద్రుడు రామచంద్రుడికి ఎలా దారిచ్చాడు, ఈ యమునా నది కూడా దారిచ్చను. అన్నగా చెప్పేశాడండి. యమునా నది దారి ఇచ్చను. ఎలా? వాళ్ళ ఆయన గారిలా. వాళ్ళ ఆయన గారికి ఈవిడికి తేడా ఉందా? చాలా తేడా ఉంది. ఏమిటి తేడా? వాళ్ళ ఆయన గారికి దేహశుద్ధి అయితే బుద్ధి శుద్ధి అయ్యి 2 బాణాలు వేశాడు కదా ఆయన. ఒళ్ళు వేడెక్కిన తర్వాత దారిచ్చాడు. ఈవిడ ఆయన ఎప్పుడైతే కొట్టారో మరి పక్కవాడు జాగ్రత్త పడతారు కదండి. కనుక ఈవిడ జాగ్రత్త పడింది. తెలివైన ఆవిడ కనుక ఈవిడ జాగ్రత్త పడి ముందే దారిచ్చేసింది. ఏదైనా మగవాడు కంటే ఆడవాడు తెలివైన వాడు. ఎంచేత సముద్రుడు అంటే దారి ఇవ్వడానికి ఏదో మహా అన్నాడు కానీ ఈ నది మాత్రం ఏం కృష్ణుడు ఏమన్నా నోరు తెరిచాడా? అడిగాడా? రామచంద్రుడు అడిగాడు. తరణం సాగరస్యవా అద్యవా మరణం వాపి తరణం వాపి మరణం సాగరస్యవా అన్నాడు ఆయన.
అసలు కృష్ణుడు అడ్మినిస్ట్రేటర్ అంటే కృష్ణుడు అండి, రామచంద్రుడు కాదు. ఏం చేత ఎప్పుడు యజమాని నోట మాట రాకూడదు బయటికి. ఆయన కసురుకున్నాడంటే అర్థం ఏమిటి? చేతగాని వాడని అర్థం. చేతగాని వాడే కసురుతాడు. చేతనైన వాడితే అమ్మో ఆయన కళ్ళు ఎర్ర చేస్తే భయపడిపోయి నోట మాట రాకుండానే పనులన్నీ చేసేస్తుంటారు క్రింద పనిచేసేవాళ్ళు. మరి యమునా నది కృష్ణ భగవానుడు వసుదేవుని సరస మీద ఉన్నాడు అనగానే మార్గం దదౌ సింధురి వసురియపతే పరమాత్మకి దారిచ్చేసి తీసుకుని వెళ్ళాడు. ఓ రే రవిలు ఒక్క రాత్రి అండి. ఆ రాత్రి ఎంత గొప్ప రాత్రి! ఏమైంది? ఐశ్వర్యం అంతా ఒక క్షణంలో యశోదమ్మ గారికి ట్రాన్స్ఫర్ అయిపోయింది. దేవకీదేవి గారి సంపద అంతా తీసుకెళ్లి ఆవిడ పక్కలో పడుకోబెట్టాడు కదా. ఓ రే రవిలు ఒరుత్తి మహానాయ్ ఒడిత్తు అడరా ఒక ఆమెకు కుమారుడై దాగి పెరుగుచుండగా యశోదమ్మ ఏం చెప్తే చేశాడా లేదా? ఏం చేత నందరాజు కోటి గోవులున్నాయి, అయినా సరే నాయన మన కుల వృత్తి మనం మానకూడదురా, పశువుల్ని కాయడం మన వృత్తిరా నాయన అని ఒక పూజ చేసి ఆయనకి చేతికో బెత్తం ఇచ్చి, దాన్ని కూడా మంచి ముహూర్తం చూసి చేతికో బెత్తం ఇచ్చి నాయన పశువుల వెనకాతలు వెళ్ళరా అంటే ఆవు దూడ వెనకాతలు వెళ్ళాడా లేదా కృష్ణ భగవానుడు? ఆవిడ మాటను విన్నాడా లేదా? ఒరుత్తి మహారాయ్ ఒక ఆమెకు కుమారుడై అంటే వశ్యుడై. ఈవిడే అనుకుంటుంది ఎదుక్కు ఎన్ పిళ్ళై పోక్కినే ఎల్లే పావమే. ఇంత అందమైన కొడుకుని, ఇంత సుకుమారమైన కొడుకుని చీచి పశువుల వెనకాతల అడవికి పంపించానే, నాలాంటి క్రూరాత్మురాలైన తల్లి ఉంటుందా? అంటే మన వర్ణాశ్రమ ధర్మం మానకూడదు అని పంపించానే. ఎవళ్ళైనా ఇలాంటి బంగారు కొండ. వాడికి ఎలా కనబడతాడు కృష్ణ భగవానుడు? ఎప్పుడు బంగారు కొండే. కృష్ణ భగవానుడు ఎప్పుడు యశోదమ్మకి నల్లగా కనబడు. పుడుది అడైంద పొన్మేని ఏమన్నా చెప్పారండి. ఈయనేమో బయటికి వెళ్ళాడు శుభ్రంగా, ఆ దుమ్ము ధూళి ఒంటి నిండా పట్టేసింది. ఆవిడ ఏమనుకుంటుంది? పొన్మేని బంగారు రంగులో ఉందండి మా వాడి శరీరం, ఉండదా? ఈ నల్లటి వాడికి ఈ దుమ్మంతా అంటుకుపోయేటప్పటికి బంగారు రంగులోనే ఉన్నాడు ఈయన. కనుక పుడుది అడైంద పొన్మేని, కనుక ఈ దుమ్మంతా అంటుకుంటే యశోదాదేవికి మాత్రం ఇలా ఉంటేనే గౌరవ 4-5 ఫోటోలు తీయించేసుకోవాలి కదా. మావాడు నల్లవాడు అంటూ ఉంటారు అందరూ, కానీ మావాడి ఏమందామండి అని. కనుక ఆమె సన్నిధానంలో కృష్ణ భగవానుడు బాల్య లీల రసాన్ని అంతటిని యశోదమ్మకే కదా అనుభవింపచేసినది. ఒరుత్తి మహానాయ్. కనుక ఇంత భాగ్యం కలిగిన యశోదాదేవిని పేరు పెట్టి మనం పిలవచ్చునా? తప్పు. కనుక ఒక్క ఆమె ఎవరైనా పదస్త్రివిక్రాంత జగత్రయత్తం భవ్యాశయ భావిత బాలభావ సంచారయామాస శనైర్ యశోదా. వేదాంత దేశులు యాదవాభ్యులు ఏమంటున్నారు? ఈయన ఎవరండి? పరమాత్మ 3 అడుగులనే మన్ను మిన్ను నలవిన బాలుండడుగిడదొడగెను. ఈయన నెమ్మదిగా అడుగులు వేయడం నేర్చుకుంటున్నాడు. ఎలా అడుగులు వేస్తున్నాడు? నడవడం వచ్చినా బాబు చనిపిల్లాడు కదా, ఏదో కొన్నాళ్ళు ఏదో ఇస్తారు బండి తీసేసి నడు అని ఏదో వెనముతో ఏదో చూపించి రానన్నా పాపం ఈయన నడుస్తూ ఉంటాడు. నడుస్తూ పడిపోతూ ఉంటాడు. ఈయన ఇక్కడ పడిపోయాడు బాగానే, అక్కడ కంసుడేమో బాత్రూంలో జారి పట్టాడని గమని. ఎంచేత శాస్త్రవులు పోతన గారు అందంగా చెప్తాడు, శత్రువులందరూ కూడా ఏమిటో తెలియదు వాళ్ళకి, ఆ పట్టు జారిపోయి వాళ్ళు ఒక్కొక్కడు పడుతున్నారు కింద. కనుక అలా నడుస్తున్నాడు ఈయన. భవ్యాశయ భావిత బాలభావ. మా వాడికి ఏం తెలియదండి, నడవడం అతను ఇప్పుడే నేర్చుకుంటున్నాడండి అని శనై సంచారయామాస. ఎవరైనా పదస్త్రివిక్రాంత జగత్రయం తం. 3 అడుగులతో లోకాలన్నీ కొలిచేసిన వాడు ఈయనని ఈవిడ చేయిపుచ్చుకుని నడిపిస్తుంది. నేర్పుతారు తల్లిదండ్రులు, చేయిపుచ్చుకుని ఎందుకు నడిపిస్తారండి? ఒరే నాయన ముసలితనం వచ్చిన తర్వాత మమ్మల్ని కూడా ఇలా చేయిపుచ్చుకుని నడిపించరా నాయన అని కదా. కనుక బాబు ఈవిడ నడిపిస్తోంది. అంతేనా? మాటలు ఇక సరిగా వస్తాయండి పిల్లవాడికి?
వాళ్ళ అమ్మకి యశోదమ్మకి అరే యశోద అని తన పేరు కొడుకునోడితో పలికించుకోవాలని సంభవం. నన్ను అను యశోద అంటే మన వాడికి ఇంకా మాటలు రావడం లేదు కనుక ఎస్ 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 అంటాడు అంతే, యశోద అంటే రాలేదు. కానీ యశోదమ్మ చూసారా మా వాడు నాడికి ఎంత పడుతున్నాం, అప్పుడే ఎస్ దాకా వచ్చేసాడు. కనుక నామైకదేశగ్రహణే పిమాతు నామాని రూపాణి చ నిర్మిమాణ నామైకదేశగ్రహణే పిమాతు బభూవ కృష్ణో బహుమాన పాత్రం. సగం పేరు అనేటప్పటికే వాళ్ళ అమ్మగారు మా వాడికి మాటలు తొందరగా వచ్చేస్తున్నాయండి అని అవ్వల నెరుగక మూరి కవ్వల వెలుగొందు పరముడర్భకుడై ఆ అవ్వలకు సంతసంబుగా అవ్వాయనంగా నల్లన నేర్చ పోతన గారు. కానీ మన తెలుగువాడు కదా, తెలుగు కృష్ణుడు అనమాట. ఏమంటాడు ఈయన అవ్వల నెరుగక ఆ భగవంతుడికి అవతలేవాడు లేడు, ఈయనే అందరిపైన ఉన్నటువంటి వాడు. మువ్వురి కవ్వల వెలుగొందు పరముడు బ్రహ్మరుద్రేంద్రుడు, మువ్వురికి అవతల వెలుగే పరమాత్మ. ఆ అవ్వలకు సంతసంబుగా రోహిణీదేవి యశోదాదేవి అవ్వలు వాళ్ళిద్దరికి సంతోషంగా అవ్వ అవ్వ అంటూ ఉంటాడు ఈయన. కనుక అవ్వ అవ్వ అనంగా అల్లనేర్చన్. ఈ భాగ్యం ఎవడుకుందండి? యశోదమ్మకి కలిగిన ఈ భాగ్యం ఇంకెవరికైనా ఉందా? ఇంత భాగ్యవతిని పేరు పెట్టి పిలవడమా? ఒరుత్తి మహానాయి ఒడిత్తు వడరా ఒకామెకు కుమారుడై దాగి పెరుగుచుండగా ఒడిత్తు వడరా. ఈవిడి భయం, ఎవడైనా నా కొడుకు ఏం చేసేస్తారో కనబడేటటువంటి దాని మీద ఎవడో ఒకడు ఆవేశిస్తున్నాడు కనుక ఎవడికి దర్శనం ఇవ్వకుండా ఎక్కడో ఇంట్లో దాస్తే దాగుతుందండి. దాగేవాడా ఈయన పరమాత్మ. కనుక ఒడిత్తు వడరా తరిక్కిలాహితాన్. యశోదాదేవి యొక్క గొప్పతనం ఏమిటండి? దేవకీదేవ అనుకుంటూ ఉంటుంది. దైవనంగై యశోదై. యశోదాదేవి ఎవరు? దైవనంగై, దేవతాశ్రీ. అలా ఉంటుంది ఆవిడ. కనుక ఆవిడ పొందిన భాగ్యం నందన్ పెత్తనన్ వసుదేవన్ పెత్తిలన్. పాపం దేవకీదేవి బాధపడుతూ మా అబ్బాయి అక్కడట అలాట ఇలాట ఈ వార్తలన్నీ విని అసలు ఈ అదృష్టం అంతా మా ఇంట్లో ఉండాల్సిన అదృష్టం అండి, అంతే కదా. కానీ అక్కడ యశోదమ్మ గారింట్లో ఊయల కట్టి కృష్ణ భగవాను పడుకోబెట్టి అటుపక్క ఇటుపక్క ఉండే అమలక్కలందరినీ పిలిచి ఏదో పేరంటం చేసిన తర్వాత వాళ్ళందరూ ఆ ఊయలలో ఆ పిల్లవాడిని చూసి ఈ పిల్లవాడు ఇలా పెట్టుకుని ఉంటే చూసి అదిగో ఈ చెయ్యిలా పెట్టుకోవడం చూడమ్మా అచ్చంతా మీ ఆయన పోలికే అని యశోదమ్మ గారి దగ్గర ఆవిడకి పప్పు ఉప్పు కావాలి కనుక ముందు మరి ఈ కుర్రాన్ని ఒకటిదే తప్ప విడదు కదా. అంచేత ఏమంటుంది? నల్లని నలుపు కదా ఆయన. కనుక ఈవిడేమంటుంది? బా ఎంత నిగనగలాడిపోతున్నాడో పిల్లవాడు అని కదా. అది మనం చూసే నలుపు రెడ్డి నలుపు కాదండి, శ్యామం ఆ నల్లటి తేజస్సు అది. కనుకనే మధుసూదన సరస్వతి యతీంద్రుడు ఓ మాట అంటాడు, ధ్యానాభ్యాస వశీకృతేన మనస యన్నిర్గుణం నిష్క్రియం జ్యోతి కించన యోగినో యది పరం పశ్యంతి పశ్యంతు తే అస్మాకం తు తదేవ లోచన చమత్కారాయ భూయాచ్చిరం కాళింది పుడినేషు నీలం మహోధావతి కిమపి తన్నీలం మహోధావతి. నీలంగా ఉండే తేజస్సు కనుక మన కంటికి అందేది కాదు ఆ అందం, అలాంటి దివ్యమైన తేజస్సు. మరి చూసిన వాళ్ళు ఎవరికైనా ఆనందం కదండి. ఏమంటారు వాళ్ళు? అచ్చు వాడ నాన్నగారి పోలికే అంటే మరి ఆడవాడు లోపల ఉన్నప్పుడు మగవాడు వెళ్ళకూడదు కదా. ఆ అరుగు మీద కూర్చుంటాడు నందుడు, లోపల వాడు మాట్లాడుకుంటారు, మాటలన్నీ వింటూ ఉంటాడు. వాళ్ళందరూ అంత మీ ఆయన పోలికేనమ్మా అని యశోదమ్మతో అంటే ఈ పైనుంచి ఈయన ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఉంటాడు. నిజానికి ఈ ఆనందం ఎవడు పొందాలి? వసుదేవుడు పొందాలి. కానీ నందుడికి కలిగింది. ఎందుకని? పాపాత్మురాలనైనా నన్ను కట్టుకోవడం వలన వసుదేవుడికి ఆనందం కలగలేదు. భాగ్యశాలిని అయిన
యశోదమ్మను కట్టుకోవడం వలన నందుడికి ఆనందం కలిగింది అనుకుంటుంది ఆవిడ. కనుక ఓ వృత్తి. మరి యశోదాదేవికి సాటి వచ్చేవాళ్ళు ఎవడైనా ఉన్నారండి? ఆవిడ దగ్గర పెరుగుతుంటే ఎవడో నారదుడు లాంటి వాళ్ళు వెళ్ళి, ఓ కంస మహారాజా, నీ శత్రువు గొల్లపల్లిలో పెరుగుతున్నాడు సుమా అని చెప్పారు. పోలేండి, నా దగ్గరికి వచ్చినప్పుడు కదా అప్పుడు చూసుకుందాంలేండి అని ఊరుకోవచ్చును కదా. ఆ ఊళ్ళో ఎక్కడో పెరుగుతున్నాడన్నా సహించలేక తరిక్కిరాహిత సహించజాలని వాడి ఆయనకు చెడు తలంచిన సంహరించాలనే ప్రయత్నం. సంహరించడం అనే మాటను తన నోటితో అనలేక కృష్ణ భగవాను విషయంలో తీంగు నినైంద కరుత్తై పిழைப்பித்து వాని యొక్క అభిప్రాయం, కంసుని అభిప్రాయాన్ని పిழைப்பிత్తు వ్యర్థం చేసి త్రిప్పివైచి ఏం చేశాడంటే కృష్ణ భగవానుడు, ఈ కంసుడు ఆలోచించాడు, మా మేనల్లుడిని సంహరించాలి. కానీ మేనల్లుని చంపాడంటే మనకి అపకీర్తి కదా, అంటే మనకి చెడ్డ పేరు రాకుండా మేనల్లుని సంహరించాలి. ఏం చేద్దాం అని ఓ ధనుర్యాగం అని పెట్టి మేనల్లుడని ఆహ్వానించాడు. ధనుర్యాగానికి రమ్మనమని తన మంత్రి గారిని అక్రూరు నిలవమించాడు. ఆయన తన రథం ఇచ్చి పంపించాడు. తన రథం మీద తీసుకురమ్మన్నాడంటే బంగారు కోబరం ఉంటుంది. ఈ కంసుడు మహారాజు గారి రథం కదా, బంగారు కోబరంతో ఉంటుంది రథం. ఆ రథం ఇచ్చి పంపించాడు. లోకం అంతా అబ్బా విఐపి ట్రీట్మెంట్ అండి అని అనుకోవాలి. కానీ వీడు మనసులో ఏమిటి, ఆ కృష్ణుని రప్పించి దారిలో వస్తుంటే ఏనుగులు పెట్టి, ఎందుకోసమని అది అసలే పొగరమోతే కనుక ఆ ఏనుగుతోటి వీళ్ళని తొక్కించి సంహరించేస్తే ఒకడు తప్పుకుంటే మావటి వాడికి చెప్పాడు, నువ్వైనా అంకుశంతో కొట్టారా. అప్పుడు ఏమంటాడు వీడు, వాళ్ళు పల్లెటూరు వాళ్ళండి, మరీ ఇంత శుద్ధ పల్లెటూరు మొద్దులు అనుకోలేదు. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే అలాగా వచ్చేసారి అడ్డంగా రోడ్డు మీదకి. పాపం ఏనుగు తొక్కేసింది. నేను మేనల్లుడని చూద్దామని ఎంత సంబరపడ్డాను, ఏం చేస్తాం నాకు ఆ భాగ్యం లేదు అని ఏడుద్దాం అనుకున్నాడు వీడు. అనుకుని ఓ ఏనుగుని పెట్టాడు. తప్పుకున్నారా ఏనుగుకి మల్లుల్ని పెట్టాడు. వాడ కోసం మన ఆంధ్ర రాష్ట్రం నుంచి కూడా ఓ మల్లుడు వెళ్ళాక, అంటే ఆనాటికే ప్రసిద్ధులైన మల్లుడు ఉండేవారు అనమాట ఆంధ్రదేశంలో. ఆంధ్రదేశం అంటే అప్పుడంతా ఒకటే, అది కనుక తెలుగుదేశం అనుకోండి. అందుచేత తెలుగుదేశం అంటే పార్టీ కాదు సుమా, తెలుగుదేశం అంటే ప్రాంతం అని అర్థం. కనుక అలా ఇక్కడి నుంచి కూడా ఒకడు వెళ్ళాడు. అలా అందరినీ తెప్పించి దగ్గర పెట్టి ఉంచాడు, పెద్ద పెద్ద పేరున్న వాళ్ళందరినీ. వాళ్ళు యుద్ధానికి పిలిస్తే పొగరుమోత కుర్రాడు కదా, ఎవరైనా కాలుతుంటే వీడు కాలుతాడు. అప్పుడు యుద్ధంలో వాళ్ళు శుభ్రంగా వీడని సంహరించేస్తే ఎందుకు చెప్పండి, చిన్నపిల్లలకి పెద్దవాళ్ళతో యుద్ధం ఎందుకు చెప్పండి. ఇగో యుద్ధం తెచ్చుకుని మరణించాలి, ఏం చేస్తాం, ఇదంతా నా పాపం, మేనల్లుడిని చూసే యోగం లేదు అని గట్టిగా ఓసారి నిట్టూరుద్దాం అనుకున్నాడు వీడు. సరే కృష్ణ భగవానుడు వచ్చాడు. ఊరిలోకి వచ్చిన తర్వాత వెళ్ళిపోయా, నీకెందుకు తగు అని అక్రూరుడు పంపించేశాడు. ఆయన వెంకాతల స్నేహితులందరూ వచ్చారు, కుర్రవాళ్ళందరూ. కనుక మాకు ఈ పట్టణానికి ఎప్పుడు రాలేదు, ఇదే మొదటిసారి వచ్చాం కనుక కొంచెం అలా షైకి వెళ్ళి వస్తానన్నారు, ఈయన వెళ్ళిపోమన్నాను అని వీళ్ళతోటి పాటు పెడుతున్నాడు. ఆయన ఎక్కడో యాగం, ఎక్కడండి యాగంట కదా, ఎక్కడంటే అక్కడంతా పతాకాలు అవి అన్ని కట్టు ఉన్నాయి యాగశాల. వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ పూజలో ధనుసు, ఈయన ఏం చేశాడు, ధనుసు తీసి ఇలా అన్నాడు, పుట్టుకొని విరిగిపోయింది. జాతక ప్రభావం. మనవాడు అప్పుడు రామావతారంలో పట్టుకున్నా అంతే, కృష్ణావతారంలో పట్టుకున్నా అంతే. కనుక ఒక్కొక్కడి చేతిలో ముక్తి యోగం ఉంటుంది. రేఖ వాడికి ఏదైనా వస్తువు ఇచ్చామా అంతే, మరి దాన్ని ఒకేసి వాడు మర్చిపోవాలి మనం దాన్ని. అలా కృష్ణ భగవానుడు వెళ్ళాడు, ఆ ధనుసు పట్టుకుని అయ్యో ఇలాంటి ధనుసు పెడతారు పూజలో అన్నాడు. సరే బయటకు వచ్చాడు. ఇంతలో ఏనుగు వచ్చింది. ఈ ఏనుగును చూశాడు, ఒరే తప్పించరా అన్నాడు. వాడు తప్పించలేదు. దానితో ఆ ఏనుగుని సంహరించాడు. మావటి వాడిని సంహరించాడు. వెడితే మల్లులు ఎదురయ్యారు. వాళ్ళు ఆహ్వానించారు యుద్ధానికి. మేము చిన్నపిల్లలం, మీరు పెద్దవాళ్ళు, ఇది సమానమైన యుద్ధం కాదు, అందులో సభలో రాజన్యులు అందరూ కూర్చున్నారు, అధర్మమైనటువంటి యుద్ధం జరుగుతుంటే చూసిన వాళ్ళకు కూడా పాపం వస్తుంది అని పాపం చెప్పారు. చెబితే ఆ మల్లులు, మీరు చిన్నవాళ్ళ, ఇక్కడ గోవర్ధనగిరిని పట్టుకున్నవాడు చిన్నవాడా, ప్రళంబాసురుని చంపినవాడు బలహీనుడా, కనుక మీ సంగతి మాకు తెలుసు, రండి యుద్ధానికి అనగానే సభకి పాపం రాకూడదు కదా అని చెప్పామండి. ఈ మాట ఎవడు మాట్లాడలేదు. సరే వెళ్ళారు. వాళ్ళని
సంహరించిన వెంటనే ఇంకా ఈ కంసుడికి ఉన్మాదం లాంటిది వచ్చింది. దేవకి వసుదేవులను బంధించండి, నందుని బంధించండి, గోపాలుని సంహరించండి, కృష్ణుని సంహరించండి అని ఆజ్ఞలు జారీ చేస్తున్నాడు సింహాసనం మీద నుంచి లేచి నిలబడి. వాడు ఇలా చూసేటప్పటికీ ఇందాక మల్లరంగంలో ఉన్నాడు కృష్ణుడు, ఒక్కసారి గెంతేటప్పటికీ వీడు సింహాసనం దగ్గర ఉన్నాడు కృష్ణ భగవాన్. ఇదేమిట్రా ఇద్దరు కృష్ణుళ్ళ అనుకున్నాడు వీడు. ఒక్కసారి కంగారు పడి వెళ్ళి ఆయన చేయి పట్టుకున్నాడు. వాడు ఖడ్గం పట్టుకున్నాడు, ఖడ్గం కాస్తా పడిపోయింది. వాడిని చేయి పట్టుకుని విగడ కిరీటం అవనీతలే సకంసం పాతయామాస తస్యోపరి పపాత లాగేటప్పటికీ బరవర వరవర ఆ సింహాసనం మెట్ల మీద నుంచి జారి కింద పడ్డాడు. ఒక్కసారి వాడి మీద కూర్చున్నాడు కృష్ణ భగవానుడు. వాడు కాస్త కృష్ణేన త్యాజిత ప్రాణ ఏమన్నగా చెప్పారండి. వాడి ప్రాణాలు విడిచిపెట్టాడు, కానీ కృష్ణ భగవానుడు వాడి మీద కూర్చున్న తర్వాత ప్రాణాలు విడిచిపెట్టేయడమేనయో ఈ బాధ కంటే అనిపించింది. ప్రాణాలు వదిలేసాడు వాడు. ఎంచేత సమస్త జగత్తులు కడుపులో ఉన్న పరమాత్మ కూర్చున్నాడు మీద. వాడేం బతుకుతాడండి. ఇంకా వాడు కాస్త గుట్టుకుమని అనగానే మావయ్య మావయ్య అని తడుపుతున్నాడు. ఇక కబురు వెళ్ళింది. అస్థి ప్రాస్తి జరాసంధుడి కూతుడు కంసుడి భార్యలు వాడిద్దరు పాపం గుండెలు వాదుకుంటూ వచ్చి అయ్యో మా ఆయన మరణించాడా మరణించాడా అని ఏడుస్తుంటే వాళ్ళకంటే ఎక్కువగా కృష్ణుడు ఏడుస్తున్నాడు. వాళ్ళు చూసి నాయన మేనమామని పొట్టన పెట్టుకున్నావు, ఇంకా ఎందుకు ఆయన ఏడుస్తున్నావు అని అంటే ఏం చేస్తావు, నాకు అదృష్టం లేదు. మా మామగారు పిలిచారు, మేనమామ గారు పిలిచారంటే మా మేనమామ పిలిచాడని ఊళ్ళో అందరికీ చెప్పుకుని వచ్చాను. నేను మా మేనమామ నన్ను ఎత్తుకుంటాడు అనుకున్నాను. అనుకుని మరి కనబడగానే ఇంతకాలానికి మేనమామ గారిని చూశాను కదా ఆనందంతో షేక్ హ్యాండ్ ఇస్తే ఆయన జారి పడిపోయాడు. ఆయన ఎత్తుకోవాలి, నన్ను ఎత్తుకోలేదు కదా అని ఆయన వాళ్ళకి నేను వెళ్ళాను. ఆయన పోతాడని నాకేం తెలుసు, ఏం చేస్తామండి మేనమామతో కలిసి ఉండేవాళ్ళం. వాడు అనుకున్నాడు ఇదంతా. ఈయనేం చేశాడు, కను తిప్పేశాడు మొత్తం వాడి ఆలోచన అంతా. కంజం వైతిల్ నెరుపెన్న నిన్న నెడుమాలే ఎలా ఉన్నాడు ఆయన. కంజన్ వైతిల్ కంసుడి యొక్క కడుపులో అగ్నిహోత్రంలా ఉన్నాడు, ఉదరంలో అగ్నిహోత్రంలా ఉన్నాడు. ఇది వరకు వీడు ఎవళ్ళని బాధలు పెట్టాడో సాధు పురుషులందరినీ బాధించాడు కదా వీడు. కానీ ఇప్పుడు ఆ బాధ అంతా వీడికొచ్చి రాత్రంతా నిద్రలేదు వాడికి. కృష్ణ భగవానుడు వచ్చినట్టు, గుండెల మీద కూర్చున్నట్టు, పీక పిసిగేస్తున్నట్టు ఇవే కలలు. తెల్లవారులు వాడికి ఇవే కలలు. కనుక కంజన్వయిత్తిల్ నెరుపెన్న నిన్న నెడుమాలే చత్వారి దుఃఖాన్యతి దుస్సహాని 4 దుఃఖాలు ఎవడు సహించలేనటువంటి దుఃఖాలు. అందులో ఒక దుఃఖమేమిటి, ఉదరే వ్యధాచ కడుపులో పోట్లండి. అది భరించలేనటువంటి దుఃఖం. కనుక ఇప్పుడు నోడు చెప్తుంటారు కదండి, ఆంజనేయ స్వామి లంకా నగరాన్ని తగలబెట్టాడంటే అగ్నిహోత్రుడికి గుండె చెరువా అసలు తగలబెట్టగలడా? అంత ధైర్యం ఉందా అగ్నిహోత్రుడికి? అంటే ఇది ఈ అగ్ని కాదండి, మరి సీతమ్మ యొక్క శోకం అనే అగ్నిని పట్టుకొచ్చి ఆంజనేయ స్వామి లంకలో వేశాడు కనుక లంక తగులబడింది అని చెప్తారు కదండి. అలా ఈ కంసుని లోపల భయజ్వరాన్ని కలిగించినటువంటి వాడు కంజన్వయిత్తిల్ నెరుపెన్న నిండ్ర నెడుమాలే దీర్ఘమైన వ్యామోహం కలిగినటువంటి వాడా. మాకే ప్రేమ అనుకున్నాం, కానీ మాకంటే మా మీదే ఎక్కువ ప్రేమ కలిగినటువంటి వాడా. నెడుమాలే ఉన్నయ్యరుత్తిత్తు అందో. స్వామి తప్పెట్లు అలాంటి వాటి కోసం నీ దగ్గరికి రాలేదు, అవి బజార్లోనే దొరుకుతాయి మాకు కావాలంటే. ఉన్నయ్యరుత్తిత్తు అందో. అద్భుతమైన మాట ఉందండి గోదాదేవి. ఉన్నయ్యరుత్తిత్తు అందో అంటే నిన్నే కోరుకొని వచ్చినాము. నిన్నే కోరుకు రావడం అంటే పరమాత్మని కోరడం అంటే పరమాత్మను ఇతర ప్రయోజనములను కోరుట కాదు. పరమాత్మను నిన్నే కోరుట అంటే నిన్ను ఇతరమైన కోరికలు కోరుకోవడం కోసం వచ్చామని కాదు, నిన్నే కోరికగా కలిగి వచ్చాము. ఉన్నయ్య అరుత్తిత్తు అందం. ఇది తెలివితేట. గోపికలు తెలివితేటలు ఏమిటండి? ఇది దయాశతకంలో దేశకు చెప్తారు కదా, నిగమ విపణి మధ్య నిత్యముక్తానుషక్త అని. మహారాజు గారు ఓ ఎగ్జిబిషన్ ఒకటి పెట్టాడు. యువరాజు మంచి తెలివైన వాడు కనుక ఆయన ఓ ఎగ్జిబిషన్ పెట్టాడు.
ఎగ్జిబిషన్లో ఎంట్రన్స్ ఒకటే దారి, మళ్ళా చివర ఎగ్జిటే, ఇంకో దారి లేదు. ఇలా వచ్చినవాడు అలా వెళ్లాల్సిందే, మళ్ళీ వెనక్కి తిరిగి రావడానికి లేదు. ఓ కొట్లన్నీ పెట్టాడు, స్టాల్స్ అన్ని పెట్టి. ఏమిటి, ఎవరైనా సరే ఒక్క వస్తువును తప్పక తీసుకుని వెళ్ళవచ్చును, కానీ ఒక వస్తువు ఎంచుకున్న తర్వాత మరొక వస్తువుని ఎంచుకోవడానికి వీల్లేదు అని వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళు కడుపు బాగిన వాళ్ళు కొందరు ఉంటారు. వెళ్ళగానే మొట్టమొదటి జ్యువెలరీ షాప్ కనపడింది. వాడు చూడగానే దాని మీద ఏదో చిన్న చిన్న బిడ్డలు అంటిస్తారు కదా, 1600, 2500 ఇలాంటివి. మన బతుకులు ఎప్పుడైనా కొనుక్కున్నామా? 600 కంటే ఎక్కువ చెప్పులు, ఇదో 2600 అరకవగా ఆ చెప్పులు తొడిగేసుకుంటాడు వాడు కంగారు. తొడుక్కుని వెళితే ఆ తర్వాత చూస్తే స్టీల్ సామాన్లు కొట్టు, ఆ తర్వాత చూస్తే ఎలక్ట్రానిక్ షాప్, ఆ తర్వాత చూస్తే ఇంకా ఇంకా అయ్యో అనవసరంగా తొడిగేసుకున్నాం. ఎదరికి పెడితే ఎన్ని మంచి మంచి వస్తువులు ఉన్నాయండి. మామిడి రోజు పోరుతోంది, మిక్సీ ఏదో వడుకుపోతుంది కదా అని ఇంకొకటి కడుపు వాడు రుబ్బురోలు కనబడితే వాడికి రుబ్బురోల గురించి మామిడి చంపేస్తుంది, పచ్చడి చేయడం లేదు ఇంకా అని ఈ రుబ్బురోలు నెత్తి మీద పెట్టుకుని పెడుతుంటాడు. ఈ రుబ్బురోలు దాటి వెళ్ళిన తర్వాత ఇంకా మంచి మంచి విలువైనవని బట్టల షాపులు కనబడుతున్నాయి, బంగారం షాపులు కనబడుతున్నాయి, వజ్రాల షాపులు కనబడుతున్నాయి. కానీ ఒక్క వస్తువు ముట్టుకున్న తర్వాత ఇంకా అది ఇక్కడ వేయడానికి లేదు, అది పడుకుని ఇంటికి పోవాల్సింది. కానీ వీడు ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ వీళ్ళందరూ పోతుంది. ఇలా పోతుంటే ఓ అమ్మాయి ఎంత సరిగ్గా 16 ఏళ్ళ 18 ఏళ్ళ ఉంటాయి, ఆ అమ్మాయి వచ్చింది. ఈ యువరాజు గారు ఏం చేశాడు, ఈ స్టాల్స్ పెట్టి చివర గది దగ్గర తను కూర్చున్నాడు. అసలు మా రాజ్యంలో ఏ పాటు తెలివైన వాళ్ళు ఉన్నారు, ఏ వస్తువులు ఎక్కువ పట్టుకెడుతున్న వాళ్ళు ఉన్నారని చూస్తున్నాడు. ఈవిడ వెళ్ళి ఆయన చేయి పట్టుకుంది. పాపం కంగారు పట్టాడు ఆయన. అమ్మాయి నా చేయి పట్టుకున్నావేమిటో. అవును, నువ్వు బోర్డు ఏం పెట్టావు, ఈ షాపుల్లో మీకు నచ్చిన ఒక వస్తువుని మీరు పట్టుకెళ్ళొస్తున్నావు కదా, నువ్వు షాపులో కూర్చున్నావు కదా, నువ్వే నాకు నచ్చావు పట్టుకో. ఇప్పుడు ఏమైంది, ఈ ఒక్క చెయ్యి పట్టుకుంటే ఈ షాపులన్నీ ఇవిడివే కదండి. కనుక ఎంత దయచేయండి. కనుక ఉన్నాయి అరుతిత్తు అందో, నిన్నే కోరుకుని వచ్చావంటే నిన్ను పుచ్చుకుని మాణిక్కత్తయిట్టు తవిడు కొళ్ళారైపోలే మాణిక్యాన్ని వెలబోసి పలికిరాని తౌడు కొనుక్కున్నట్లుగా భగవంతుణ్ణి ప్రార్థించి వెలబోసి పలికిరాని ఏదో సాంసారికమైన సుఖాన్ని కోరుకోవడం తెలియకపోతాం కదా. కనుక ఉన్నయి అరుతిత్తు వందో, నిన్నే ఫలంగా కోరుకుని వచ్చాం. ఉన్నయి అరుతిత్తు వందో, నిన్ను ప్రార్థించడానికే వచ్చాం. ఉపాయము ఆయనయే, ఉపేయము ఆయనయే, సాధనము ఆయనయే, సాధ్యము ఆయనయే. కనుక ఉన్నయి అరుతిత్తు వందో, నన్ను కోరుకుంటూ వచ్చారు. మరి మీరు ఇందాకేదో పరై పరై అని చెప్తున్నారు కదా, రా అన్నాడు ఆయన. పరై తరుదియాహిల్, తప్పెటను ఇస్తే తీసుకుంటాం. ఏమన్నా చెప్పారంటే పెద్దవాళ్ళతో మాట్లాడాల్సిన పద్ధతి. నాకు అది ఇవ్వండి అని అడగకూడదు పెద్దవాళ్ళని. దేవర వారికి తిరుగుళ్ళం అయితే, అయ్యా తమకు దయ ఉంటే తమకు ప్రసాదిస్తే మహాప్రసాదం అనుకుని ఇంటికి పట్టుకెడతానన్నారు తప్ప నువ్వు నాకు ఇయ్యి అని అడగకూడదు పెద్దవాడని. కనుకనే తరుదియాహి, నువ్వు ఇస్తే ఆ తప్పెడు అనే దాన్ని తీసుకుంటాం. తప్పెడంటే ఏమిటో చెప్పరు ఇప్పుడు, ఎందుకని సరి అయిన సమయంలో చెప్పాలి. 29వ వాసనంలో చెప్తారు. అసలు వీడు తప్పెట అనేది తప్పెట కాదు, ఆయన కైంకర్యం అనేటువంటి విషయం. పరై తరుదియాహిల్, సరిగోపికలారా, మీ మీద నాకున్న ప్రేమ మీకు తెలియదా? ఏదైనా మీకు ఇచ్చేసేవాడినే, తప్పెటైతేనేంటి మరొకటైతేనేంటి ఇచ్చేస్తాను నేను. కానీ మీరు పాపం చాలా ఈ మంచులో శ్రమపడి వచ్చినట్లున్నారు. అంటే మాకేం శ్రమ లేదు పరమాత్మ. తిరుత్తక్క సెల్వము సేవహము యాంబాడి, ఏం చదవాలి? తిరుత్తక్క సెల్వము సేవహము. ఈ సేవహం అనే పదం ఉంది కనుక చాలా మంది తిరుత్తక్క సెల్వహము సేవహము అని చదివేస్తుంటారు. సెల్వహము కాదు, సెల్వము సేవహము. సెల్వం అంటే ఐశ్వర్యం, సేవహం అంటే వేరే చరిత్ర. ఈ రెండు పరమాత్మ దగ్గర ఉండే తిరుత్తక్క సెల్వము. లక్ష్మీదేవికి తగినటువంటి సంపద కలిగినటువంటి వాడు ఆయన. లక్ష్మీదేవి అందరూ లక్ష్మీ కటాక్షం కోసమని అరులు చేస్తూ ఉంటారు. ఆ లక్ష్మీదేవి మలర్ మహల్ విరుంభం నవరుం బెరలడిహల్, పొందడానికి దుర్లభమైన స్వామి మలర్ మహల్ విరుంభం. లక్ష్మీదేవి ఏమంటున్నావిడ? ఇయరయ్యం మహలహిల్లేల్ ఎందు అలర్మేల్ మంగయురమార్వా.
అరక్షణం కూడా మిమ్మల్ని విడిచిపెట్టలేనండి. తిరుత్తగ్గ సెల్వము. అసలా లక్ష్మీదేవికి అంత గొప్పతనం కలగడానికి కారణమేమిటి? ఈయన భర్తగా రావడం. ఈయన బోడంత సంపాదించి పడేశాడు కనుక అడు ఎవళ్ళేం అడిగినా ఇస్తోందండి. లేకపోతే ఆయన కనుక వీల్లేదంటే ఏమైనా ఇవ్వగలదా ఈవిడ? కనుక పరమాత్మ గొప్పతనం. కశ్రీ శ్రియ. భట్టరు వారు అమ్మవారిని గురించి ఓ స్తోత్రం రాయాలనుకున్నారు. శ్రీగుణరత్న కోశం అని వెళ్ళారు అమ్మవారి దగ్గరికి. అమ్మ ఓ స్తోత్రం చెబుదాం అనుకుంటున్నానంటే ఆవిడ ఇలా చూపించింది. నన్ను గురించి స్తోత్రం చేస్తే ఆయన ఉడుక్కుంటాడయ్యా, కనుక ముందు రంగనాథుడి దగ్గరికి వెళ్ళి ఆయన పర్మిషన్ తీసుకుంటాను ఆయన, లేదా నాకు సుఖం ఉండదు నీకు సుఖం ఉండదు అనగానే ఈయన రంగనాథుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత రంగనాథుడిని మరి అనుమతి కోరాలి కదా. అనుమతి కోరాలంటే ముందు కాస్త తగ్గిస్తే తప్ప ఆయన కూల్ అవ్వాలి కదా. శ్రీయశ్రీ. లక్ష్మీదేవికి కూడా సంపత్కరుడైన వాడా. అమ్మవారికి అంత గొప్పతనం కలిగిందంటే నీ వలన. కనుక శ్రీయశ్రీ. లక్ష్మీదేవికి కూడా మంగళకరుడైనటువంటి వాడా. శ్రీరంగేశయ. రంగనాథ. ఏమిటయా ఇవాళ ఉదయం వచ్చావు? ఏమన్నా వాళ్ళ కొత్తగా స్తోత్రం ఏమైనా రాయాలనుకుంటున్నావా? అవును స్వామి, ఓ స్తోత్రం చెబుదాం అనుకుంటున్నాం. కానీ చెప్పు. అయితే స్వామి అది మిమ్మల్ని గురించి కాదండి, మీ ఆవిడ గారిని గురించి అండి. ఓహో, ఆవిడ గురించి చెప్పడానికి అయితే అక్కడికి కూడా చెప్పుకో, నా దగ్గర ఎందుకయ్యా చెప్పడం అంటే, లేదు స్వామి తమరే వినాలండి. ఓహో అదొకటి ఉందా? సరే వినిపించండి, కానీ తమరు కొంచెం సర్దుకుని కూర్చోండి. అంటే ఆవిడ గురించి కవిత్వం చెబితే నేను సర్దు కూర్చోవాలా? ఎందుకోసమని ఇప్పుడు ఈ స్తోత్రంలో నేను ఎలా చెప్తానో తెలుసా అంటే ఆవిడ గురించి ఎలా చెప్తావయ్యా? తత్వోప్యుచ్చైః ఫణామః. మీకంటే కూడా ఆవిడ గొప్పదని చెప్పబోతున్నానండి. ఇప్పుడు మరి ఈయన అనుమతి కావాలి కదా. మీకంటే ఆవిడ గొప్పదని చెప్పబోతున్నాను. ఓహో, నాకంటే ఆవిడ గొప్పదని చెప్తావా? అయితే నా దగ్గర ఎందుకయ్యా చెప్పడం? నిజం చెప్పండి, మీ ఆవిడని పొగిడితే ఆనందం మీకే కదండి. మా ఆవిడ ఇంత గొప్ప ఆవిడ, ఇంత గొప్ప ఆవిడ అని మీకు ఆనందం కలిగేటప్పటికీ ఎందుకు చెప్తున్నానంటే ముందే చెప్తున్నానండి, నా తప్పు లేదు. ఎంచేత అంటే 2-3 కవచాలు తెప్పించి ఉంచుకోండి. నేను ఆవిడ పొగిడేటప్పటికీ స్ఫుటతు భుజయో కంచుక శతం. మా ఆవిడ ఇంత గొప్ప ఆవిడ అని తెలిసేటప్పటికి ఉప్పుతావు. ఉప్పేడు పాపం అదేదో కొలతల్లో ఆ కవచం సమర్పించారు. ఆ కవచం కాస్త పెట్టిల్లు అంటుంది. అయ్యయ్యో అని వాడు మళ్ళీ ఇంకొంచెం పెద్ద కవచం పెడతారు. ఇంకా స్తోత్రం చేస్తాం, ఇంకా ఉప్పుతావు, ఆ కవచం పగులుతుంది. ఇలా ఇలా స్పేర్లో చాలా కవచాలు ఉంచుకోవాలి సుమా అని చెబుతూ ఉంటారు. శ్రీయశ్రీ తిరువుక్కుం తిరువాహియ. లక్ష్మీదేవి కూడా మంగళకరుడైనటువంటి వాడు పరమాత్మ. తిరుత్తక్క సెల్వము. ఆవిడికి తగినటువంటి సంపద. తుల్య శీల వయోవృత్త తుల్యాభిజన లక్షణ రాఘవోర్హతి వైదేహీం తం చేమసితే క్షణ. ఆంజనేయ స్వామి చెట్టు మీద కూర్చున్నాడు అశోకవనంలో. సీతమ్మని చూస్తున్నాడు. రామచంద్రుడిని ఒకసారి తలుచుకున్నాడు. ఈ రామచంద్రుడు సీతమ్మ ఎంత అనురూపంగా ఉన్నారండి. ఇద్దరిని చూస్తే తుల్యశీల స్వభావం. ఇద్దరి స్వభావం చాలా గొప్ప స్వభావం. వయో అతడికి ఎంత వయసు ఉండాలో అంత వయసు ఉంది, ఈవిడికి ఎంత వయసు ఉండాలో అంత వయసు ఉంది. వృత్త నడవడిక ఇద్దరిది. అన్నిటా ఆయనకు ఈమెయే తగును, ఈమెకు ఆయనయే తగును అనుకున్నారు కదా. కనుక తిరుత్తగ్గ సెల్వము. లక్ష్మీదేవికి తగినటువంటి సంపద కలిగి ఉండుట. మరొకటి సేవహం. నీ వీర చరితం. ఎలాంటి వాడి పాపములనైనా బండెడు ఉండే పాప రాసులనైనా దహించగలిగిన, శత్రు నిరాశం చేయగలిగిన నీ యొక్క పరాక్రమము. సేవహము యాం పాడి మేం పాడుకుంటూ వచ్చాము. వరుత్తమం తీరుందు. దుఃఖం పోయి ఆత్యంతిక దుఃఖధ్వంసం. కైవల్యం అంటే ఏమిటి? కష్టాలు పడుతూ ఉండేవాడికి ఎలా ఉంటుందండి దశ? ఎవరైనా ఓ ఆఫీసర్ గారు ఆ సిబ్బందిని అందరినీ నానా బాధలు పెట్టేస్తున్నాడు అనుకోండి. నుంచుంటే తప్పు, కూర్చుంటే తప్పు అని ఏం చేస్తారు పాపం వీళ్ళు? ఆ మినిస్టర్ గారి దగ్గరకు ఎవరికి వెళ్ళి, అయ్యా ఆయన మార్చేయండి బాబు, మేము బతకలేకపోతున్నాం అని.
ఆయన మార్చేస్తే నెక్స్ట్ వచ్చేవాడు ఇంతకంటే బాబాత్ముడు వస్తే ఆ తర్వాత చూసుకుందాం, ముందు ఈయన మార్చేస్తే చాలంటే పడిన కష్టాల తీవ్రత వలన ముందు ఇది తొలగిపోతే చాలు అనిపిస్తుంది. అలా ఈ సంసారం తొలగిపోతే చాలను, నన్ను నేను చూసుకుంటూ మొదలు కూర్చుంటాను అని కైవల్యం. అది పరిపూర్ణ ఆనందం కాదు. వరుత్తం తీరుందు, దుఃఖం తీరితే సరిపోదు, మహిళందు పరమానందం కలగాలి, అది పరమం. కనుక ఈ రెండు ఆనందాలను నీ దగ్గరే మేము పొందుతున్నామయ్యా. పరమాత్మ రెండింటినీ కలిగినటువంటి వాడు, సమస్త కళ్యాణ గుణాకరుడు, ఆనందదాయ నిఖిలహే ప్రత్యర్థి కనుక, ప్రత్యనీకుడు కనుక దుఃఖాలను తొలగించేవాడు కనుక వరుత్తమం తీరందు మహిళందు ఏలో రంపావాయి. మిగతా విశేషాలు రేపటిదినం అనుసంధానం చేస్తుంది. ஒருத்தி மகானாய் பிறந்து ஓரிரவில் ஒருத்தி மகானாய் எடுத்து கருக்கிலானாகித்தான் தீங்கு நிறைந்த கருத்தை பிழப்பித்து கஞ்சன் வைத்து நெருப்பெண்ணையில் நடுமாறு புல்லை அறுத்தித்து வந்தோம் படை கருதியாக திருத்தக்க செல்வம் சேவகம் யாம்பாடி பொருத்தம் தீர்ந்து மகிழ்ந்து ஏலோ ஆண்டாள் திவ்யருடிகளே சரணம். गोदायीञ्चमङ्गलम् श्रीमतेरञ्जयामातृमणीन्द्राय महात्मने श्रीरङ्गवासिने पूजाः श्रीमङ्गलम् शासनवरे पुरोगमैः सर्वैश्च पूर्वैराचार्यैः सत्कृतायास्तु मङ्गलम्.